ఓకే. సో, సార్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లలో ఈ గోల్డ్, సిల్వర్ మనం బై చేస్తే ఫిజికల్‌గా బై చేస్తే బెటరా? లేదు అననంటే మనం డిజిటల్‌గా మీరన్నట్టు షేర్స్ లాగా ఇన్వెస్ట్ చేస్తే బెటరా? సాధ్యమైనంత వరకు ఫిజికల్ అసెట్స్‌ని అవాయిడ్ చేయండి. అంటిల్ మీకేదన్నా ఇంట్లో అకేషన్ ఉంది అనుకుంటే తప్ప ఫిజికల్ అసెట్స్‌ని అవాయిడ్ చేయటం బెటర్. ఎందుకంటే మన డిజిటల్ కొంటే కంఫర్ట్ ఉంటుంది. హ్మ్. అండ్ మన టూర్‌లో ఉన్నా, ఎక్కడున్నా లిక్విడిటీ చేసుకోవచ్చు. సేఫ్టీ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. రేట్స్ అప్ టు డేట్స్ మనం అమ్మొచ్చు. హ్మ్. ఫిజికల్‌గా ఉంటే నీకు డబ్బులు అర్జెంట్‌గా అయితే నువ్వు అమ్మలేవు వాటిని. హ్మ్. ఎందుకంటే జీఎస్టీ బిల్స్ లేకుండా ఎవరు తీసుకోరు. తీసుకోరు. అంటే స్టోరేజ్ చేయాలన్న భయం ఉంటుంది. దానికోసం లాకర్స్ ఇయన్నీ ఓపెన్ చేయాలి. అండ్ బంగారం కరిగించే కొంది తరుగుదల పోతా తగ్గిపోతూ ఉంటది. ఉంటుంది. ఇలాంటి హెడేక్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. కాబట్టి మనం 2025లో ఉన్నాం. ఈ టైంలో కూడా ఫిజికల్ అసెట్స్ అవసరమా అంటే అవసరం లేదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉండటానికి ఒక ఇల్లు కొనుక్కోవచ్చు రియల్ ఎస్టేట్‌లో. హ్మ్. ఇది కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో అవసరమా అంటే ఆ రెంట్ నీకెంత 6% గిట్టుబాటు అవుద్ది అంతే. హ్మ్. అవసరం లేదు. ఓకే. పోనీ బ్యాంక్‌లో పెట్టడం అవసరం అంటే నాకు అవసరం లేదు. 6% కంటే ఎక్కువ రాదు. అది హ్మ్. అవసరం లేదు. అందుకని బంగారం ఫిజికల్ కొంటే అవసరం అంటే అది కూడా నాకు అవసరం లేదు. ప్రతిదీ నీకు మార్కెట్‌లో దొరుకుతుంది. స్టాక్ మార్కెట్‌లో దొరుకుతుంది డిజిటల్ ఫార్మాట్‌లో. హ్మ్. ఇవాళ రేపు కిడ్స్ అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు అబ్రాడ్‌లో అవును. లేదా ఢిల్లీలో ఎక్కడెక్కడో ఉంటున్నారాళ్ళు. ఈ అసెట్స్ కోసం మళ్ళీ ఇక్కడ రారు గదా! హ్మ్. పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ వీటిని ఎవరు చూసుకోవాలా? వీటిని ఎవరు ఎవరు అమ్మాలా? చూసుకోరు. చాలా కష్టం. హ్మ్.